వరంగల్ కాశీబుగ్గలోని పలువురు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. మంత్రి కొండా సురేఖ వారిని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తమ వెంట నమ్మకమైన కార్యకర్తలు ఉన్నారని సురేఖ తెలిపారు. పరకాలలో ఉన్న నాయకుడి నీడను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని పరోక్షంగా ఎమ్మెల్యే రేవూరిపై విమర్శలు చేశారు. తాము నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని సురేఖ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. మరి ఎందుకంటే వారు కాంగ్రెస్ పార్టీలో మొదటిసారిగా కొత్తగా వచ్చిండ్రు. రోజుల తర్వాత పార్టీ కార్యక్రమం అటెండ్ కావడం చాలా సంతోషంగా ఉంది. మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వాటితోటే మరి తిరగడం తప్పితే పార్టీ కార్యక్రమాలు చాలా తగ్గిపోయినాయి. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నవీన్ రాజు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఒక నూతన ఉత్సాహాన్ని పార్టీకి తీసుకొచ్చినందుకు, ముఖ్యంగా మరి రవీందర్ గారి బలగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన శుభ సందర్భంలో మన పార్టీకి కూడా ఈరోజు ఒక ఊపు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు ర్యాలీ తీసుకుంటూ వస్తున్నప్పుడు ఎలక్షన్ ప్రచారాన్ని మర్పించే విధంగా మరి మహిళలందరూ కూడా చాలా ఓపికగా ఎండలో మరి వారు కూడా నడుచుకుంటూ రావడం మరి నాకు ఎన్నికల ప్రచారాన్ని గుర్తు చేసింది. కానీ ఈరోజు ఎన్నికలు లేవు, అయినా కూడా రవీంద్ర గారు పార్టీలో చేరడానికి కారణం ఏంటో వారు చెప్పడం జరిగింది. మనము ఎంత నాయకత్వ లక్షణాలున్నా, మనకి ఎంత ప్రజలకు సేవ చేయాలన్నటువంటి తపన ఉన్నా, మన దగ్గర ఎన్ని డబ్బులున్నా, మనకంటూ ఒక లీడర్ అంటూ ఉంటే అది ఇంకా మనం ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఆయన కోల్పోయింది. 2 సార్లు ఇండిపెండెంట్ గా నిలబడ్డా కూడా మరి ఆయన అనుకున్న పని చేయలేకపోయాడు. అంటే ఆయనకు ఒక నాయకత్వం అంటూ లేదు, ఒక లీడర్ అనేటోడు లేడు కాబట్టి ఆయన ఈ రోజు చేయలేకపోయినాడు. మరొక చిన్న పని జరగంగానే ఆయనకి ఏమర్థమైంది, ఎవరో ఒక నాయకుడు అనేవాడు ఉంటే, అది ప్రజల కోసం పనిచేసేవాడు ఉంటే మనం అనుకున్న పనులు మన ప్రజలకు చేసి పెట్టొచ్చు, నన్ను నమ్ముకున్న వాళ్ళకు చేసి పెట్టొచ్చు అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు రావడంతో ఈరోజు మా దంపతులను నమ్ముకొని ఈ పార్టీలో చేరడం జరిగింది. రోజుల తర్వాత